जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्तदेशिकाय नमः। ओं श्री गोदादेव्यै नमः। గోదాస్థుతిలోని స్తోత్రంలోని రెండవ శ్లోకము ఈరోజు తెలుసుకుందాం. వైదేశికః श्रुतिगिरामपि भूयसीनां पर्णेषु मातिमहिमा न हि मादृशान्ते इत्थं विदन्तिमपि मां सहसैव गोदे मौनद्रुहो मुखरयन्ति गुणस्त्वदीया మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా. ఈనాటి శ్లోకం లోపల, ఓ గోదాదేవి, నిన్ను వేదములు కూడా నీ యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని వివరించలేకుండా ఉన్నాయమ్మా. నీ యొక్క మహిమను తెలియజేయడం కోసమని ఏ వేదాలు కానీ శాస్త్రాలు కానీ కనీసము సాహసము కూడా చేయలేకుండా ఉన్నాయి. అలాంటి వేదాలే నిన్ను వివరించలేని, నీ గుణ వైభవాన్ని తెలియజేయని దానవు. అలాంటి నిన్ను నాలాంటి అల్పజ్ఞాని ఏ విధంగా నిన్ను స్తుతించగలను తల్లి? నిన్ను స్తుతించేటువంటి సాహసము, పొగిడేటువంటి ప్రయత్నము కూడా చేయలేనటువంటి అజ్ఞాన స్థితిలో అల్పజ్ఞానిగా ఉన్నటువంటి వాడను. అందుకోసమనే నిన్ను ఎలా పొగడాలి, ఎలా నీ వైభవము తెలియచేయాలో తెలియక అల్పజ్ఞానముతోటి ఉన్న కనుక నేను మౌనంగా ఉండిపోయాను అని ఈనాటి శ్లోకం లోపల స్వామివారు తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, ఏ కొద్దిపాటి జ్ఞానము కలిగినా కూడా ఎంతో అమోఘమైనటువంటి పాండిత్యము, జ్ఞానము కలిగిన వాడిలాగా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వారిని మనము శాస్త్రం లోపల ఒక వాక్యం ఉంది, చతుశ్లోకీ పండితః అని. 4 శ్లోకాలు వస్తే చాలు పండితుడు అన్నటువంటి గొప్పగా అహంకారంగా మెసులుతూ ఉంటాడు మనిషి. అంటే ఎంత అల్పజ్ఞానం ఉన్నా, విషయ జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అహంకార చేత, దాని యొక్క ప్రభావము చేత గొప్పవాడిగా మసులుతూ ఉంటాడు. ఇలాంటి స్థితి నాకు లేదమ్మా. ఆళ్వార్లు ఏ విధంగానైతే వారి జ్ఞానమంతా వారంతా కూడా అజ్ఞానులు, ఆళ్వార్లందరూ కూడా మేము అజ్ఞానులము, మాకు నీ గుణవైభవం ఏమీ తెలియదు అని వారికి ఉన్నటువంటి అల్పజ్ఞానాన్ని గురించి వారు తెలియజేసుకున్నారు ఆళ్వార్లు. అలా వాళ్ళు ప్రకటించుకున్నారు. అలాగే నిగమాంత దేశిక స్వామి వారు కూడా ఆళ్వార్లలాగే గోదమ్మ తల్లిని స్తుతించేటువంటి సామర్థ్యము తనకు లేదని, గోదమ్మ తల్లిని స్తుతింపదగినంతటి శక్తి తనకు లేదని, అమ్మవారి పట్ల చాలా వినయ విధేయతలతోటి వినమ్రతను ప్రకటించుకున్నారు నిగమాంత దేశిక స్వామివారు.
మరి నిగమాంత దేశిక స్వామి వారికి అంతటి శక్తి నిజంగానే లేదా? వారు సాక్షాత్తుగా స్వామివారితో ప్రతిరోజు కూడా సంభాషించేటువంటి గొప్పనైనటువంటి జ్ఞానులు. అయినప్పటికీ కూడా స్వామివారి పట్ల, అమ్మవార్ల పట్ల వినమ్రతతోటి అల్పజ్ఞానము మాత్రమే మాకుంది స్వామి, నీ వైభవాన్ని తెలుసుకోలేకపోతున్నాము, వివరించలేకపోతున్నాము, పొగడలేకపోతున్నాము అని స్వామివారి ముందర, గోదమ్మ తల్లి ముందర విన్నపం చేసుకుంటున్నారు స్వామి నిగమాంత దేశిక స్వామి. ఈ శ్రీమద్ వేదాంత దేశికుల వారికి భగవంతుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి పైన ఎంతైతే భక్తి, ఎంతైతే శ్రద్ధ, వ్యామోహము, ప్రేమ ఉందో అంతటి భక్తి, శ్రద్ధ అన్నీ కూడా శ్రీదేవి, భూదేవి, దయాదేవి, ఆ గోదమ్మ తల్లి వారిపైన కూడా అంతే భక్తి ఉన్నది. శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి పైన ఎక్కువ భక్తితోనూ, అమ్మవార్ల పైన తక్కువ భక్తితోనూ, లేదా ఈ గోదమ్మ తల్లి పైన ఎక్కువ భక్తితోని మిగతా అమ్మవార్ల పైన తక్కువ భక్తితోనో, స్వామివారి పైన తక్కువ భక్తితోనో అలా లేదు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, దయాదేవి, పాదుకాదేవి వీళ్ళందరిపైన ఎంతైతే భక్తి ఉందో స్వామివారి పైన కూడా అంతటి భక్తితోటి ఉండేటువంటి వారు వేదాంత దేశిక స్వామి వారు. వేదాలు కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని సమగ్రంగా తెలియజేయలేకున్నాయట. పరమాత్మ యొక్క గుణ వైభవాన్ని అంతా కూడా తెలియజేస్తూ, వివరిస్తూ వెళ్తూ ఉన్నాయి వేదాలన్నీ. అనంత కళ్యాణ గుణగణాం అసంఖ్యేయత కళ్యాణ గుణగణాం అంటూ మనకు విష్ణు సహస్రనామాల్లోనూ వేదాల్లోనూ తెలియజేస్తుంది. అనంత కళ్యాణ గుణావి సోముడు ఆ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. అసంఖ్యేయతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటివి. పరమాత్మ యొక్క కళ్యాణ గుణవైభవం ఏ విధంగా ఉంటుందట అంటే, రాత్రిపూట మనమందరము కూడా నక్షత్రాలు లెక్క పెట్టాలి అనే ప్రయత్నం చేస్తే అది ఎవరికి కూడా సాధ్యం కాదు. నక్షత్రాలను మనం లెక్క పెట్టలేము. అదేవిధంగా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను కూడా మనం లెక్కించడం అనేది సాధ్యం కానటువంటిది. అసంఖ్యేయతు కళ్యాణ గుణగణం. అంత గొప్పనైనటువంటి అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామివారి యొక్క మహత్యాన్ని వేదాలు వివరిస్తూ చివరిగా అవి కూడా అలసిపోయాయట. వేద పురుషులు కూడా అలసిపోయి, స్వామి మేము ఇక నీ గుణవైభవాన్ని వివరించలేము, నీ ప్రాశస్త్యాన్ని, గుణ వైభవాన్ని మేము ఇక ముందు వివరించేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని వేద పురుషులు కూడా వివరించలేకుండా మౌనంగా అయిపోయాయట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది వేదం. అంటే పరమాత్మ ఎలాంటి వాడట? మనస్సుకు కానీ మాటలకు కానీ అంత దూరం ఏదైతే ఉందో అక్కడికి మనం ఎవరము కూడా చేరుకోలేము. అలా చేరుకోలేక వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం కట్టేస్తున్నాయట. అలాగే పరమాత్మ యొక్క గుణ వైభవం కూడా ఎన్ని గుణాలున్నాయి వివరించాలి అని ప్రయత్నం చేస్తే వేదాలు కూడా మధ్యలోనే ఆ సాహసాన్ని విరమించేసుకున్నాయి. యతో వాచో
నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు కానీ వాక్కు కానీ చేరడానికి చివరకు చేరడానికి శక్యము లేనంత దూరంలో కళ్యాణ గుణ వైభవాలన్నీ కూడా ఉన్నాయట. ఒకవేళ ఎవరైనా నాకు పరమాత్మ తెలుసు, దైవము తెలుసు, ఆయన యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా నాకు విదితమే, నేను అవన్నింటినీ కూడా అనుభవించాను అని ఎవరైనా అనుకుంటే ఆ విజ్ఞానంతం విజానాతం విజ్ఞాతం అంటారు శాస్త్రం. ఆ విజ్ఞాతం విజానతాం విజానతాం అంటే తనకు దైవం తెలుసని, కళ్యాణ గుణాలు తెలుసని, అవేమిటో పెద్ద సుతారమా తెలియదా మాకు ఆ మాత్రము అని ఎవరైనా అనుకుంటే, దైవం గురించి తలుచుకుంటే ఆ వ్యక్తి లోపల కొద్దిపాటి జ్ఞానం ఉన్నది అని మనం అనుకోవచ్చు. కొంత వేద పరిజ్ఞానం ఉన్నది కనుకనే ఇంతటి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. పరమాత్మ యొక్క గుణ వైభవము తెలుసు అని చెప్పేసి అదేం గొప్పతనమా అని మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. కొద్దిపాటి జ్ఞానం కలిగి ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంటే వేదము కూడా మనకేం తెలియజేస్తుంది అంటే ఎవరైనా తెలుసు అన్న వాళ్ళకు కొద్దిపాటి జ్ఞానం ఉన్నది మాత్రమే అని వేదం తెలియజేస్తుంది మనకు. అమ్మా నాళప్పిరా నవ నిర్విడతాన్ యానయార్. అమ్మా నాళప్పిరాన్ అవనివిడతాన్ యానయార్ అంటే చక్రధారి అయినటువంటి త్రిజగన్నాటక సూత్రధారి సర్వాంతర్యామి అయినటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అతను ఎక్కడ, అల్పజ్ఞానులమైనటువంటి మేము ఎక్కడ స్వామి అని ఆ యొక్క శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి గురించి నమ్మాళ్ళు వాళ్ళు అనుకున్నారట. పుహళోం వళియోం అంటారు నమ్మాళ్ళు వాళ్ళు. పుహళోం పళియోం అంటే స్వామి నిన్ను మేము స్తుతించలేము, నిన్ను స్తుతించడానికి నేను అశక్తుడను, స్తుతించడానికి నేను సాహసము చెయ్యను. పోనీ నేను అశక్తుడను, స్తుతించకుండా ఉందాము అనుకుంటే అది కూడా నా వల్ల కాదు. నేను స్తుతించలేకుండా ఉండలేకుండా ఉన్నాను. నేను ఏదో రకంగా నీ యొక్క వైభవాన్ని ప్రాశస్త్యాన్ని నేను స్తుతించేటువంటి ప్రయత్నం చేస్తాను. స్తుతించలేకుండా నేను ఉండలేను స్వామి, నీ యొక్క వైభవాన్ని అనుభవించకుండా నేను ఉండలేను, నా వల్ల కాదు స్వామి. పోనీ స్తుతిద్దాము అంటే అంతటి శక్తి నాకు లేదు. నా స్థితి ఏ విధంగా ఉంది అంటే నిన్ను ఎలా స్తుతించాలో తెలియకుండా, స్తుతించలేకుండా ఉండలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను స్వామి నేను. ఇంతటి అయోమయమైనటువంటి స్థితి నాకు కలిగి ఉంది ఇప్పుడు. యస్యాస్తే మహిమానాత్మన ఇవ తద్వల్లభోపి ప్రభుః నాలం మాతుం. యస్యాస్తే మహిమానమాత్మన ఇవ తద్వల్లభోపి ప్రభుః నాలం మాతుం. ఆ శ్రీవల్లభుడు కూడా, ఆ లక్ష్మీనాథుడు కూడా తన యొక్క మహిమను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాడట ఒకసారి. అలా నాకు కళ్యాణ గుణాలు ఎన్ని ఉన్నాయి అసలు, వీళ్ళందరూ ఇన్ని అంటున్నారు కదా, ఆళ్ళవాళ్ళు కానీ భక్తులు కానీ అమ్మవార్లు కానీ ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలుగా నన్ను దర్శించుకున్నారు కదా,
నాకు అసంఖ్యేదు కళ్యాణ గుణగణం అంటూ నన్ను పొగడుతున్నారు కదా, అసలు నాకు ఎన్ని రకములైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి, నాలో ఉన్నటువంటి గుణాలు ఎన్ని, వాటన్నిటిని ఒకసారి లెక్క పెట్టుకుందాము అని ఆ శ్రీ మహావిష్ణువే ప్రయత్నం చేశాడట. అలా ప్రయత్నం చేసి తన యొక్క కళ్యాణ గుణాలను తాను కూడా లెక్క పెట్టలేక మధ్యలోనే విరమించేశాడట. అలాంటి స్వామివారి యొక్క కళ్యాణ గుణాలను తనకు తాను కూడా లెక్క పెట్టుకోలేనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. పోనీ స్వామివారు తన యొక్క కళ్యాణ గుణాలను తెలుసుకోలేకపోయాడు, కనీసం అమ్మవారి యొక్క గుణాలన్నా తెలుసుకుందాము అని ఆ ప్రయత్నం కూడా చేశాడట. శ్రీదేవి అమ్మవారి యొక్క మహిమా గుణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి అక్కడ కూడా స్వామివారికి సాధ్యపడలేదట. దేవి తన్మహిమామధి నా హరిణా నాపి త్వయా జ్ఞాయతే అంటారు యామునాచార్యులు. దేవి తన్మహిమా, అమ్మా శ్రీదేవి, నీ యొక్క మహిమను ఏవైతే ఉన్నాయో ఆ మహిమలను సాక్షాత్ హరిణా నాపి త్వయా జ్ఞాయతే, ఆ శ్రీహరి కూడా నీ యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, మహిమను తెలుసుకోలేకపోయాడమ్మా. స్వామివారికే నీ మహిమ తెలుసుకునే సాధ్యం కానప్పుడు అల్పజ్ఞానులమైనటువంటి మేము నీ యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాము? అజ్ఞానంతో ఉండేటువంటి మేము నీ యొక్క మహిమను తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయడం కూడా ఎలా ఉంటుంది అంటే మాకు చీకటిలో నడిచినట్టుగా ఉంటుంది. అంటే నీ గుణవైభవాన్ని, మహిమను ఎటువైపు నుంచి మొదలుపెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా ఆ మహిమల వైభవాన్ని తెలుసుకోవాలో మేము మార్గం లేకుండా ఉండిపోతామమ్మా. ఎటువైపు కూడా ప్రయాణం చేయలేకుండా ఉండిపోతాము. నీ మహిమను ఆ నారాయణుడే తెలుసుకోలేనప్పుడు మా వల్ల ఏమి అవుతుంది తల్లి? పోనీ నీ మహిమ ఎంతుందో నీకైనా తెలుసా అమ్మా అని నాకు తెలియదు. తెలుసుకుందామని ప్రయత్నం చేసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు, శ్రీహరికి కూడా తెలియదు కదా. మరి నీ మహిమ, నీ గొప్పతనం ఏమిటో కనీసం నీకైనా తెలుసా? అది నీకు కూడా తెలియదమ్మా. నీ మహిమ ఎంతటిదో నీకు కూడా తెలియనటువంటిది అని శ్రీవత్సాంక మిశ్రులు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ మహిమను తెలుసుకోవడం ఎవరి వల్ల కూడా కాదు, నీ వల్ల కాదు, ఆ నారాయణుడి వల్ల కాదు, మా వల్ల కూడా కాదు తల్లి. మరి అంత గొప్పనైనటువంటి గుణ వైభవము, గుణ విశిష్టత ఉన్నటువంటి అమ్మవారివి నువ్వు. కాబట్టి అపరిమితమైనటువంటి గుణ రాశులతోటి, గుణాలతోటి ఆ యొక్క ఎలా ఉన్నాయట అంటే ఆ గుణాలన్నీ కూడా పోగు చేసే ఒక కొన తేలినటువంటి ఆది అంతము లేనటువంటి ఒక పర్వత శ్రేణిలాగా ఉన్నాయట. ఆ పర్వత శ్రేణి లోపల గుణాలన్నీ కూడా పోగు చేయబడితే, అమ్మవారి గుణాలన్నీ కూడా ఒక విశాలమైన ఎత్తైనటువంటి ఆది అంతము లేనట్టుగా ఆ పర్వత శ్రేణి అనేది ఏర్పడిందట. అంత గొప్పనైనటువంటి గుణ సంపద కలిగింది అమ్మవారు. స్తోక ప్రజ్ఞైరనవధి గుణాస్తు యసే సా కథం త్వం. మరి స్తోక
ప్రజ్ఞరే ప్రజ్ఞైరనవధిగుణాస్తు అసంఖ్యేయమైనటువంటి అపరిమితమైనటువంటి గుణాలతో రాజిల్లేటువంటి తల్లి, మేము కేవలము మిత ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళము, చాలా తక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళము, నీ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళమమ్మా. మరి మేము నిన్ను స్తుతించాలి అనుకోవడము మా అజ్ఞానమే కదా. మేము స్తుతించగలుగుతామా నిన్ను? నీ యొక్క మహిమను తెలుసుకునేటువంటి సాహసం కూడా మేము చేస్తామా? కాబట్టి నిన్ను ఏ విధంగా స్తుతించాలి, నీ మహిమను ఏ విధంగా తెలియచేయాలి అని వేదాంత దేశిక స్వామి వారు లక్ష్మీ అమ్మవారిని అడుగుతున్నారట. మరి ఆ లక్ష్మీ అమ్మవారు ఎన్నైతే అపరిమితమైన గుణ సంపద ఉందో, అలాగే గోదమ్మ తల్లికి కూడా అపరిమితమైనటువంటి గుణ సంపద ఉంది. ఈ గుణ సంపదలోకెల్లా గొప్పనైనటువంటి గుణ సంపద ఏది అంటే, అన్నిటికంటే గొప్పనైనటువంటి గుణం ఏది అంటే, అమ్మవారికి గో శబ్దానికి వాక్కు అని పేరు. కాబట్టి నీవు నాకు ప్రసాదించవలసింది వాక్కు. వాక్కును ప్రసాదిస్తే నీ యొక్క వాక్ ప్రభావం వల్ల, నీవు ప్రసాదించినటువంటి ఆ వాక్ శక్తి వల్ల నేను ఏమైనా నీ మహిమను తెలిపితే తెలియచేయాలి. గోదమ్మ తల్లి ఎలాంటిది అంటే అవాంగ్మానస గోచరా. అమ్మ గోదమ్మ తల్లి వాక్కు కానీ మనసుకు కానీ మనసుకు కానీ గోచరము కనబడనటువంటి మహిమ కలిగినటువంటి తల్లి గోదమ్మ తల్లి. వేదాలే గోదమ్మ తల్లి యొక్క శక్తిని మహిమను పొగడలేనప్పుడు, ఆ సాక్షాత్ శ్రీహరే అమ్మవారి యొక్క మహిమను తెలుసుకోలేనప్పుడు, పోనీ ఆ తల్లే తన యొక్క మహిమను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అల్పజ్ఞానులమైనటువంటి నా పోటీ వాళ్ళు మాటలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నిన్ను పొగడాలి అంటే కనీసము వేద జ్ఞానం ఉండాలి. నీ గురించి తెలియచేయాలి అంటే కనీసము శాస్త్రజ్ఞానమైనా ఉండాలి. ఏ జ్ఞానము కూడా లేకుండా ఉన్నటువంటి అల్పజ్ఞానులమైనటువంటి మేము నీ యొక్క మహిమను అల్పాక్షరాలతోటి, చాలా చిన్న చిన్న అక్షరాలతోటి, పదాలతోటి అనల్పమైనటువంటి నీ మహిమను ఎలా పొగడాలి? నా యొక్క అల్పజ్ఞానముతోటి అనంతమైనటువంటి నీ మహిమను కొలవాలి అంటే ఎంత వ్యత్యాసం ఉందమ్మా. అంతటి వ్యత్యాసము ఉండకూడదు అని నిన్ను ఎలా పొగడాలి, నీ యొక్క వైభవము మహిమను ఎలా తెలియచేయాలి అని అల్పాక్షరాల వల్ల పొగడలేనని నా తలలో నుంచి వచ్చేటువంటి వాక్కు ఏదైతే ఉందో, ఆ వాక్కు రావడానికి మూలమైనటువంటి ఈ నోటి ద్వారాలను మూసివేసి వాటిని కదల్పలేకుండా మౌనంగా ఉండిపోయానమ్మా. ఏ మాటలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా అలా నిశ్చేష్టుడిగా నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయాను, మౌనంగా ఉండిపోయాను. నేను మౌనంగా ఉండిపోయాను
కానీ నీ యొక్క ఒక గొప్పనైనటువంటి గుణం ఉందమ్మా. ఎవరైతే నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారో ఆ ఆశ్రయించిన వాళ్లకు నువ్వు ఇచ్చేటువంటి ఒక లక్షణం ఉందమ్మా. నిన్ను ఆశ్రయించిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఏదైనా మౌనంగా ఉంటే, మౌన వ్రతాన్ని స్వీకరిస్తే ఆ మూగనోమును నువ్వు చెడగొడతావమ్మా. అంతటి శక్తి నీకుంది కనుక నా నోరు నీ మహిమను తెలియజేయలేకపోతే, ఈ నోరు మౌనంగా ఉండి మూతపడితే నీ మహిమ వల్ల, నీ మాయ వల్ల, నీ శక్తి వల్ల ఈ మూగనోమును చెడగొట్టేసి నన్ను ఒక గొప్పనైనటువంటి వాచాలుడిగా తయారు చేసావు, సిద్ధం చేశావమ్మా. ఇది నేను ఇంత గొప్పగా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది నా శక్తి కాదు, నీవు ప్రసాదించినటువంటి వాక్మయం ఏదైతే ఉందో, నీవు ఇచ్చినటువంటి ఈ వాక్ శక్తి ఏదైతే ఉందో, ఆ వాక్ శక్తి, ఆ వాక్మయం చేత నేను సాహసం చేస్తున్నానమ్మా. నిన్ను స్తుతించేలా చేస్తున్నాయి. ఎందుకంటే నిన్ను స్తుతించకుండా నేను ఉండలేకున్నాను, నా మనసు ఉండలేకున్నది. నిన్ను స్తుతించాలి అని నా మనసు ఎంతో ఉవ్విళ్ళాడుతుందమ్మా. కనుక నేను నిన్ను స్తుతించాలి అంటే నీవు ఇచ్చినటువంటి ఆ వాక్ సంపద ఏదైతే ఉందో, ఆ వాక్ సంపద నిన్ను స్తుతించేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ వేదవాక్కులకు కూడా తెలియనటువంటి గొప్పనైనటువంటి మహిమ కలిగినటువంటి గోదమ్మ తల్లి యొక్క మహిమ ఏదైతే ఉందో అదంతా కూడా వేదాంత దేశికుల యొక్క వాక్ రూపంలో కూడా స్వాపదేశికమై స్వరూప వైభవాన్ని సమకూర్చేస్తుంది. అక్కడ గుణైర్ధాస్యముపాగత, అమ్మవారి యొక్క గుణ వైభవాల చేత, గోదమ్మ తల్లి యొక్క గుణముల చేత ముగ్ధుడైపోయాడట వేదాంత దేశిక స్వామి. దేశికుల వారు యొక్క నిజ ధిషాణ అహంకారాన్ని, అంటే తన యొక్క నిజమైనటువంటి తనకు ఉన్నటువంటి అహంకారాన్ని అంతా కూడా తెలియచేసుకుంటున్నారు. నిజ ధిషాణ అంటే అమ్మా, నేను నీ యొక్క గొప్పతనాన్ని మహిమను తెలుసుకోలేకుండా ఉండి నువ్వు ఇచ్చినటువంటి వాక్ సంపద, వాగ్బలం చేత మాత్రమే నేను నిన్ను పొగడేటువంటి ప్రయత్నం చేస్తున్నానమ్మా. వాత్సల్యమేవ భవతో మూఖరీకరోతి. అమ్మా, మూగవాడిని కూడా పలికించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దానివమ్మా. కాబట్టే నీవు ఇచ్చినటువంటి ఈ మూగనోము పెట్టినటువంటి నన్ను నా చేత పలికిస్తున్నావు కనుకనే నేను ఈ గోదాస్తుతిని చేస్తున్నానమ్మా. అంతే తప్పించి నా ప్రయత్నం ఏమీ లేదు ఇందులో. నిజంగా గోదాదేవి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఈ గోదాస్తుతి మనకు వేదాంత దేశిక స్వామి వారు మనకు అందించడం జరిగింది. ఇక్కడ గోదమ్మ తల్లి యొక్క వైభవం ఏదైతే ఉందో, మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమను తెలియజేయడం కోసమని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ
తల్లి నీ వైభవాన్ని నేను తెలియచేయలేను కనుక నీకు నీవుగా నీ వైభవాన్ని నన్ను ఒక పరికరంలాగా చేసుకొని నా నుండి మాటలను పలికేలాగా చేయు తల్లి. నేను కేవలము నిమిత్త మాత్రుడను మాత్రమే, నీ చేతిలోని ఒక పరికరాన్ని మాత్రమే. ఈ పరికరము పలకాలి అన్నా, ఈ పరికరము పని చేయాలి అన్నా కూడా కేవలము నీ మహిమ వల్ల నాకు శక్తిని కలుగచేసి, ఈ పరికరానికి శక్తిని అందచేసి కదిలేలాగా చేస్తున్నావు. అందుకోసమనే ఈ పరికరం నుంచి నీ యొక్క స్తుతిని చేస్తున్నానమ్మా అంటూ తన యొక్క అశక్తతను, తనకు ఉన్నటువంటి అమ్మవారి పైన ఉన్నటువంటి ప్రేమను తెలియచేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా, అమ్మవారిని యొక్క అనుగ్రహం చేత ఈ స్తుతిని, గోదా స్తుతిని చేయడానికి నేను ఉపకరిస్తున్నాను, సిద్ధపడుతున్నాను అని నన్ను అనుగ్రహించవలసింది అని తన అశక్తతను, అమ్మవారి పట్ల ఉన్నటువంటి వినయ, విధేయత, భక్తి, శ్రద్ధలను తెలియచేస్తూ అమ్మవారి పాదాలకు ఈరోజు సమర్పించుకోవడం జరిగింది వేదాంత దేశికుల వారు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గోదాదేవ్యై నమః.